ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు, పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వాళ్ళు కుటుంబ ప్రభుత్వం అబద్ధాల హామీలతో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చుకోకున్నట్లా 100కి 100% ఇచ్చినామని చెప్పేసి అబద్ధాల ప్రచారాలు చేస్తూ ముందు పోతూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా నెరవేరలేదు. ఆ యొక్క ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కేంద్ర పార్టీ పిలుపు మేరకు, అలాగే వైఎస్ఆర్సీపీ ఆదోని నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల 12వ తారీఖున వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి భీమస్ వరకు పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, తర్వాత విలేజ్లో ఉన్నటువంటి మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ మెంబర్, మాజీ జెడ్పీటీసీ మెంబర్లు, పార్టీ కమిటీ మెంబర్సు, అలాగే స్టేట్ కమిటీ, జిల్లా కమిటీ, టౌన్ కమిటీ, అనుబంధ కమిటీలు, మాజీ స్టేట్ డైరెక్టర్లు అందరూ కూడా ఈ నెల 12వ తారీఖున పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని చేయవలసిందిగా పార్టీ ఆదేశాలు. కాబట్టి ఆ పార్టీని అనుసరించి ఇక్కడ ఉన్నటువంటి కమిటీలు అన్నీ కూడా పాల్గొని ఈ కుటుంబ ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి మోసాన్ని ఎండగడుతూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. కావున నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కుటుంబ ప్రభుత్వం మెడలో వంచి వాళ్ళు ఇచ్చిన అబద్ధ హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా పోరాటాలు చేయాల్సిన తరుణం ఆసన్నమైందని, ఎందుకంటే ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడుతూ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉన్నారు. అంటే ఇవన్నీ చేసే చేతగాక, ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా లేక, నిధులు తీసుకురాలేక దాదాపు ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపు ఈ ప్రభుత్వం 3,30,000 కోట్లు అప్పు చేసింది. కానీ అరకొర పథకాలే ఇస్తున్నారు, కానీ ఎవరు కూడా పథకాలు సరిగా అందడం లేదు. కావున మహిళలకు అయితేనేమి, కార్మికులకు అయితేనేమి, రైతులకు అయితేనేమి అన్ని వర్గాల్ని వంచి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కుటుంబ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైనందున ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏదైతే మాట ఇచ్చినాయో ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమాలు అవన్నీ కూడా ఆ పథకాల అమలు చేసే విధంగా వాళ్ళ మీద ఒత్తిడి చేసే దానికోసం పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ కార్యక్రమం ఈ నెల 12వ తారీఖున శుక్రవారం ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. కావున నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, లీడర్లు, అనుబంధ సంఘాలు, టౌన్ కమిటీ అన్ని రకమైన కమిటీలు, వార్డు కమిటీలతో సహా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ప్రజలకు అందవలసిన పథకాలు అందడం లేదు. చూస్తున్నారు ఈ రాష్ట్రంలో ఎంత దౌర్జన్యాలు, ఏది మాట్లాడినా తప్పే అంటున్నారు. మంచి ప్రజల పక్షం మాట్లాడితే అసలు కేసులు పెడతా ఉన్నారు. అలాగే మన ఆదోని నియోజకవర్గంలో దాదాపు 2 సంవత్సరాలు అయింది, ఒక్క పథకం కూడా రాలే, ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలే. ఇవన్నీ కూడా చేయాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే గతంలో కరోనా కష్టాల్లో కూడా ప్రతి పేదకు నవరత్నాలు అనే పథకాలు అందించి ఒక్కడే 9 పథకాలు ఇచ్చిన 9 నవరత్నాలు అనే పథకాలు ఇచ్చినాడు. మరి ఈ 3 పార్టీలు కూడా కనీసం 6 పథకాలు ఇవ్వలేకపోతున్నాయి. ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. చాలామంది ప్రజలకు పాపం వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని అధికారంలోకి వచ్చినట్టు ఈ కుటుంబ ప్రభుత్వం అన్నీ కూడా వాళ్ళ మెడలు వంచి రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్త కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసి వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం ఇన్ఛార్జి సాయిప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, రాష్ట్రంలో నుండి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినా భయపడుకోకున్నట్ల ఆ యొక్క ఎవరైతే తప్పుడు కేసులు పెడతారో వాళ్ళ మీద మళ్ళీ ప్రైవేట్ కంప్లైంట్ మనం వేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వానికి కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా రేపు జరగబోయే కార్యక్రమంలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు బి దేవ, వైఎస్ఆర్సీపీ ఆదోని పార్టీ పట్టణాధ్యక్షులు.